మీ ఇంట్లో మీరు పడుకుని ఉంటే మంచం కింద పంది పిల్లలా వచ్చింది. ఇక్కడ నుంచి ఒక అంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి కడితే నిద్రపోకుండా ఏడుతూనే ఉండే తెల్లవాళ్ళు. అమ్మాయి వేరే ఒకసారి కుక్క పిల్లలాగా వచ్చింది. ఎవడు చూడలేడు. కటకటాల గేట్లు తీస్తుంది. మీ ఫ్రెండ్ దయ్యం నేను భయపడ్డా చూసా. ఎప్పుడు ఆపేసి వస్తుంటే చూశారు. అది అప్పుడు ఏం చేస్తుంది? దయ్యాలు నిజంగా ఉన్నాయా లేదా? ఎపిసోడ్ 3. ఈ రోజు మనం గుంటూరులోని ఒక ఏరియాలో ఉన్నాం. ఇక్కడ కొంతమందిని అడుగుదాం, వాళ్ళ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే శుభాని. ఓకే అన్న, మన భూమి మీద దయ్యాలు ఉంటాయా ఉండవా? మీరు ఎప్పుడైనా చూసారా? మీకు తెలుసా? ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? చూసా. ఎక్కడన్నా? ఇక్కడ కొత్తపేట మసీద్. ఇది మర్కజ్ మసీద్. ఓకే, ఎలా చూసారన్నా? వస్తుంటే చూసారు. అది అప్పుడు ఏం చేస్తుంది? వచ్చి గేట్ తీస్తుంది. ఏం గేటు? కటకటాల గేట్లు తీస్తుంది. అక్కడ కట్టడాల గేట్ ఆడు ఉంది, బయట ఉంది. కట్టడాల గేట్ చూస్తుంది, మీరు చూసారు. ఏది మగదా ఆడదా? మగవాళ్ళు. దయ్యం అని చెప్పి ఎలా అనుకున్నారు? మనుషులకు వచ్చింది, మనసులో అనిపించింది. మనసులో దయ్యం అనిపించింది. అంటే బట్టలు ఎలా ఉంది, ఆకారం ఎలా ఉంది? తెల్లగా ఉంది. ఓకే, భయపడ్డారు బాగా? భయపడలా. సరే, మీ పేరమ్మా? లక్ష్మి. ఓకే, ఇప్పుడు భూమి మీద నిజంగా దయ్యాలు ఉంటాయా? మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా భయపడ్డారా? భయపడలా. దయ్యాలు నిజమా అబద్ధమా? మీరేమంటారు? మీ ఉద్దేశం లేదని. మీ పేరమ్మా? ఇప్పుడు భూమి మీద దయ్యాలు ఉంటాయా ఉండవు? మీరు ఎక్కడ చూసారా? మీ ఉద్దేశంలో దయ్యాలు ఉన్నట్ట లేదట? దేవుడున్నది ఎంత నమ్మకం, దయ్యం ఉన్నది కూడా అంతే నమ్మకం. దయ్యం కూడా ఉందంటారు. మీరు ఎప్పుడైనా భయపడ్డారా? దయ్యం ఉందన్నట్టు? భయపడ్డా చూసా. ఎప్పుడు, ఎలా? ఒక పంది పిల్లలాగా వచ్చింది నా మంచం కింద. ఓకే, ఇంట్లోకి? ఇంట్లోకి అలా చూసాను. అన్న ఒకే నిమిషం అన్నా. కాదు, మీ మాటలు వచ్చేస్తాయి, అందుకని మైక్లో వచ్చేస్తాం. మీ ఇంట్లో మీరు పడుకుని ఉంటే మంచం మీద పంది పిల్లలా వచ్చింది. ఒకసారి కుక్క పిల్లలాగా వచ్చింది. ఎప్పుడు జరిగింది ఇది? ఇది జరిగి కూడా 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మీరు ఏం చేశారు? భయపడ్డారా? ఏమైనా చదువుకున్నారా? నేను చదువుకోవాలి, నేను గుడికి వెళ్ళిపోయాను. గుడికి వెళ్ళిపోయారు. గుడికి వెళ్ళిపోయాక నేను తగ్గిపోయినాను. వెంటనే గుడికి వెళ్ళిపోయారు. ఓకే, మంచం కింద మళ్ళీ చూడలేదా? అంత లేదు. వెంటనే అది పోయింది కదా మంచం కింద. అప్పుడు మీరు చూసారా మంచం కింద? చూసా. ఏం లేవు, దయ్యాలు ఉన్నాయంటారు. అది మీకు మీ మంచం కిందకి ఎందుకు వచ్చి ఉండిద్ది? నేను పని చేస్తుంటే నా కాళ్ళలో పెట్టింది. నేను పడుకొని నేను పనికి వచ్చి బాధపడతాను. నేను ఏడుస్తున్నాను. నా బాధ నెక్కి తలనొప్పి బాగా వచ్చేసి వంగలేకపోయాను నేను అసలు కిందకు. నా బాధతో పడుకుంటే నాకు అలా కనిపించింది. నేను నిద్రపోకుండా ఏడుతూనే ఉండే తెల్లవాళ్ళు. ఆ ఏడ్చేటప్పుడు నాకు కింద చెప్పడైంది. ఏందని చెప్పి కుక్క పిల్లలా ఉంది. అది ఇటు వెళ్ళిపోయింది, ఇంటికి పోయింది. ఇటు తిరిగి రాలేక కనపల్లా పోయింది. బయట పక్కక లోపల పక్కన ఇంకా ఇట్లా అర్థంగా పోయింది. అది మంచం కింద మంచం కిందకి పోయింది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు పద్మావతి. ఓకే, ఇప్పుడు మామూలు భూమి మీద దయ్యాలు ఉన్నట్ట లేదా? మీరు ఎప్పుడైనా భయపడ్డారా? దయ్యం మీకు చూసినట్టు దయ్యం లేదు, భయపడ్డా. మీరు దయ్యాలు ఉన్నాయంట లేరంటారు? లేరంటారు. బాబాయ్, మీ పేరు? జాన్. జాన్. ఓకే, మీది గుంటూరే కదా? గుంటూరే. మీ వయసు ఎంత బాబాయ్? 55. 55 సంవత్సరాలు. అయితే ఈ 55 సంవత్సరాల మీ జీవితంలో ఎప్పుడైనా దయ్యాలను చూసారా? దయ్యాలు ఉన్నాయనుకోవడం నమ్మారా? అలా దయ్యాలనే మనిషి అనేవాడు ఎవడు చూడలేడు. ఒకవేళ వాడి దెయ్యాలు చూస్తానికి వాడికి నిజంగా కళ్ళు ఉంటే వాడు దేవుడు చూడగలుగుతాడు. దెయ్యాలు అనేవాడు మానవుడు అనేవాడు ఎవరు చూడలేంత వరకు. అలా చూసినట్టయితే వాడు దేవుడిని చూసినట్టు చూడగలుగుతాడు కూడా.
ఒకవేళ దయ్యం ఎవరైనా చూస్తే వాళ్ళు దేవుడిని కూడా చూసినట్టు అనమాట బాబాయ్ చెప్పడం ఏంటంటే ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా లేవా బాబు? దయ్యాలు అనేది ఉన్నాయి లేనిది అన్ని మూఢనమ్మకమే. దయ్యాలు లేవు ఉన్నాయి అని చెప్పడానికి బైబిల్లో దయ్యాలు ఉన్నాయని చెప్తారు. అర్థమైందా? సైతాను ఉందని బైబిల్లో చెప్తారు. కానీ ఉన్నది లేనిది మానవుడు అనేవాడు ఇప్పుడు చూడాలి. వాడు చూస్తే ఇంక వాడు దేవుడితో సమానమే. మరి ఇప్పుడు వీళ్ళు అంతరాలు వేస్తాము దయ్యాలని విడగొడతాము చెప్తారు కదా, ఇవి మూఢనమ్మకాలు. అంతరాలు కడితే దయ్యం వదిలిపోయి దానికంటే ఇక్కడి నుంచి ఒక అంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి కడితే వాడు యుద్ధం ఆపేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు అంతరానికి అంత పవర్ ఉంటే ఇక డాక్టర్లు ఎందుకు? హాస్పిటల్లో అంతరాలు కట్టేస్తే అందరు లేచి కూర్చుంటారు కదా పేషెంట్లు అందరూ. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క అంతరం కట్టేస్తే అందరు జబ్బులు తగ్గిపోతాయి. అర్థమైందా? బాగుపడిపోతాడు. డాక్టర్లతో పని ఏముంది? అది మనిషి ఒక నమ్మకం, మూఢనమ్మకం అంతే. మరి కొంతమంది దయ్యాలు చూసామంటారు కదా, వీడియోలో పోయింది, మెరుపులా పోయింది, సోన్లు వస్తుంది, విచిత్రమైన సోన్లు వస్తున్నాయి, మాకు పిలుస్తున్నారు అంటారు. మళ్ళీ అదేమంటారు? అది అద్భుత కల్పన. అది నమ్మదగ్గ మాటలు కావయ్యి. వాళ్ళు చూడలేరు. ఎదుటి మనిషిని నమ్మటానికి, అది ఎదుటి మనిషిని నమ్మించడానికి. భయపడ్డారా? అరే అక్కడ ఏదో ఉందిరా అన్నట్టు. భయం అనేది మనిషికి సహజం. అది ఏదైనా కానీ ప్రాణం ఉన్నంత వరకు మనిషికి భయం అనేది ఉంటది. ప్రాణం లేనప్పుడు మనిషికి భయం ఉండదు. ఇప్పుడు మనిషికి కళ్ళు లేకపోతే వాడు ధైర్యవంతుడు. వాడు ఎడిపోతున్నాడు, వెళ్తున్నాడు వాడికే తెలియదు. వాడికి భయం ఉండదు. అర్థమైందా? కాకపోతే వెనక ఎవరు వస్తున్నారు, ముందు వస్తున్నారు, ఎవరు ఉన్నారని ఆలోచన తప్ప ఏంది అది దయ్యాన్ని చూసాము, నేను విన్నాను అనేది అది నమ్మకంగా ఉండదు. నమ్మదగిన విషయం కూడా కాదు, మూఢనమ్మకమే. థ్యాంక్స్ బాబా. మీ పేరు అన్న? రాము. గుంటూరే కదా మీరు ప్రాపర్? ఓకే అన్న, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉంటే మీరు నమ్మరు. ఓకే, మీరు ఎప్పుడైనా భయపడ్డారా దయ్యాల గురించి? లేదు. చిన్నప్పుడు కూడా అంత అవకాశం రాలా ఎప్పుడు. అంటే భయపడేంత అవకాశం రాలా? ఓకే, దయ్యాలు ఇప్పుడు ఉన్నట్ట లేదనుకుంటా? నేను లేదనుకుంటున్నాను. మీరు చిన్నప్పుడు కూడా ఎప్పుడు భయపడలా? ఓకే బ్రో, మీ పేరు? ఈశ్వర్. ఓకే బ్రో, మన గుంటూరులో ఎక్కడైనా దయ్యాలు ఉండి ఉంటాయా? ఎప్పుడైనా మీరు దయ్యం గురించి ఏమైనా విన్నారా? కథలు కానీ లేదా మీరు రియల్గా ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా భయపడ్డారా దయ్యాల గురించి? భయపడలా. ఓకే, అసలు దయ్యాలు ఉన్నాయంటారా లేరంటారా? అర్థం కాదు. ఉన్నాయనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా దయ్యం వల్ల భయపడిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? ప్రసాద్. ఓకే, ఇప్పుడు మామూలుగా దయ్యాలు ఉన్నట్ట లేనట్ట మీ ఒపీనియన్లో? మనకు కనపడుతున్నట్టు కనపడపోతలేదు. మీరు ఎప్పుడైనా భయపడ్డారా దయ్యాల వల్ల? మనం ఎప్పుడు కనపడితే భయపడతాం, కనపడకపోతే భయపడంగా. ఓకే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా రాత్రిపూట అలా ఎప్పుడైనా భయపడ్డారా? భయపడ్డా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? మల్లికార్జున్. మీ పేరు బ్రో? జగన్. ఓకే, మనం గుంటూరే కదా బ్రో ఉండేది? ఓకే, ఒక చిన్న క్వశ్చన్ బ్రో, దయ్యాలు ఉన్నాయా నిజంగా? మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా భయపడ్డారా? ఓకే, ఉన్నాయి. మీరు ఎప్పుడు భయపడ్డారు? ఎలా భయపడ్డారు? మా ఫ్రెండ్ చూసి భయపడుతుంటా. మీ ఫ్రెండ్ అయినా బ్రో దయ్యం? అదే అమ్మాయి, వేరే అమ్మాయి. ఓకే, ఎలా బ్రో? అంటే నిజంగా ఫ్రెండా లేకపోతే ఫ్రెండ్లో దయ్యం పట్టిందా? దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంది. బెస్టీనా? క్రష్ ఏం లేదు బ్రో, సింగిల్. ఓకే బ్రో, మీరు దయ్యాల గురించి చెప్పగలుగుతారా? ఏం లేదు, దయ్యాలు ఏం లేవు. ఓకే, అది కాక ఇంకేమైనా ఉన్నాయా బ్రో? ఆ దయ్యం కాకుండా ఇంకా వేరే దయ్యం ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా, చాలా మంది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అండ్ మా గుంటూరు యూట్యూబ్ ఛానల్ ఏమైనా కొత్త చూస్తుంటే ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.